హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు కర్ణాటక స్టైల్ ఆలూ బాత్ చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. యూట్యూబ్లో కూడా నాకు తెలిసినంత వరకు నేను చేసే విధంగా రెసిపీ ఎవ్వరు చూపించలేదండి. ఇది కర్ణాటక స్టైల్ అథెంటిక్ ఆలూ బాత్ అనమాట. నేను మా రిలేటివ్స్ దగ్గర నేర్చుకున్నానండి. చాలా యమ్మీగా ఉంటుంది. రెసిపీ కూడా కొంచెం డిఫరెంట్, చాలా తొందరగా అయిపోతుంది. దీంట్లోకి కాంబినేషన్ వచ్చేసి కర్రీ నేను మీకు ఆల్రెడీ పోస్ట్ చేశానండి. కాశ్మీరీ దమ్ ఆలు, అది చాలా బాగుంటుంది. దీంట్లోకి లేదు అంటే రైతాతో కూడా బాగుంటుంది. ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి రైతాతో కూడా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఇక మీదట మీకు సాటర్డే రోజున ఒక రైస్ ఐటెం పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాము ఎంతవరకు పోస్ట్ చేయగలను నేను. మనం ముందుగా దీనికి మసాలా ఏంటని ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక మరాఠీ మొగ్గ, 2 చెక్క, ఒక బిర్యానీ ఆకు, నెక్స్ట్ ఒక 4 లవంగాలు, ఒక నల్ల యాలుక, నెక్స్ట్ ఒక జాజికాయని కట్ చేసి హాఫ్ మాత్రం వాడుకున్నాను నేను. నెక్స్ట్ ఒక స్టార్ అనీస్, జాపత్రి, ఇది ఒక 2 స్పూన్స్ ధనియాలు. మనం ఈ పౌడర్ చేసుకున్నామంటే 2 to 3 టైమ్స్ వరకు వస్తుందండి. మనం ఇదే సేమ్ పౌడరు కాశ్మీరీ దమ్ ఆలులో కూడా యూస్ చేసుకోవచ్చు. 1 స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ ఒక హాఫ్ స్పూను మిరియాలు వేయాలి. ఒక 3 ఎండుమిర్చి వేసేసి లో ఫ్లేమ్లో మాత్రమే అరోమా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అది మనము వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, నెక్స్ట్ 2 టీ స్పూన్స్ గీ కూడా తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఒక బిర్యానీ ఆకు మాత్రమే వేసాను నేను. ఆల్రెడీ మనం మసాలాస్ ఫ్రై చేసుకున్నాం కదండి. సో నెక్స్ట్ ఒక పచ్చిమిర్చి స్లిట్ చేసి వేసుకున్నాను, కరివేపాకు, వేసేసి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకోవాలండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. మనం జస్ట్ సాల్ట్ యాడ్ చేసామంటే త్వరగా వేగిపోతాయండి ఆనియన్స్ అనేటివి. నెక్స్ట్ మనము ముందుగానే ఒక 3 పొటాటోస్ పొట్టు తీసేసి ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇది కూడా ఫ్రై కావాలి మనకి, అంటే ఒక 20% కుక్ అయితే చాలు ఇక్కడ. నెక్స్ట్ మనకు మిగతాది రైస్లో కుక్ అయిపోతుంది. నెక్స్ట్ మనము మిక్సీ జార్ తీసుకునేసి అందులో ఒక హాఫ్ కట్ట పుదీనా, ఒక పిరికెడు కొత్తిమీర, నెక్స్ట్ ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేశానండి. ఆల్రెడీ మసాలాలో స్పైసెస్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మనం ఎప్పుడైనా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది పలావ్కి అరోమా. పలావ్ కానీ బిర్యానీస్ కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇన్స్టాంట్గా మనం దంచుకొని వేస్తే చాలా బాగుంటుంది అరోమా అనేది. ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం వేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసేసి అది కూడా లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు వేపుకోవాలండి. అప్పుడు మనకి పచ్చివాసన పోయి పలావ్కి అరోమా అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది. మనం ముందుగానే నేనైతే 1.5 గ్లాస్ రైస్ తీసుకొని ఆల్రెడీ సోక్ చేసి పెట్టానండి. ముందుగానే మీల్ మేకర్ని కూడా హాట్ వాటర్లో సోక్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది కొంచెం తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఈ పేస్ట్లో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు మనం ఆల్రెడీ మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా,
మసాలా అది కూడా యాడ్ చేసుకోవాలి మన స్పైసీకి తగ్గట్టు. నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. మామూలుగా అయితే 2.25 వేస్తాను 1 గ్లాస్ ఆఫ్ రైస్కి. సో ఇప్పుడు 2 వేసాను నేను. మనం ఈ స్టేజ్లోనే సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలండి. మనం వాటర్ చెక్ చేసినప్పుడు చాలా సాల్టీగా ఉంటే అప్పుడు మనకు పర్ఫెక్ట్గా సాల్ట్ అనేది సరిపోతుంది. మధ్య మధ్యలో మనము కలుపుతూ ఉండాలండి, లేదు అంటే అడుగు పట్టేస్తుంది. అప్పుడు ఒకసారి అడుగు పట్టిందంటే పలావ్ మొత్తం మనకి టేస్ట్ అనేది చెడిపోతుంది. సో మనం మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్ టు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఇంకా ఒక 2 మినిట్స్ కుక్ అవ్వాల్సి ఉండేది. సో నేను మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి మళ్ళీ కుక్ చేశాను. మనము బ్రెడ్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలండి ఫ్రై చేసి ఆయిల్లో.